వైసీపీ నేతలు దేవుణ్ణి సైతం రాజకీయానికి వాడుకుంటున్నారని ఆరోపించారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. ప్రకాశం జిల్లా జరుగుమల్లిలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చెత్తను శుభ్రం చేసి ప్రజలకు చెత్త విక్రయాలు, వాటి ద్వారా వచ్చే లాభాలపై అవగాహన కల్పించారు. వైసీపీ నాయకులు అబద్ధాలకు పాల్పడుతున్నారన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు చేసిన ఆరోపణలు తిప్పికొట్టారు. మాట్లాడిన మాటపై నిలబడే ధైర్యం జగన్తో పాటు ఆ పార్టీ నాయకులు కూడా లేరని విమర్శించారు. నీచంగా రాజకీయాల్లో వాడుకుంటా ఉన్నారు. వాళ్ళు నిన్న అసెంబ్లీలో కూడాను వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకొచ్చి చెప్పులతో వచ్చి వాటిని ఇష్టం వచ్చినట్టుగా చూపిస్తా పైకి కిందకు ఊపుతా చేశారు. ఆ బల్ల మీద ఇసిరేసి వెళ్ళిపోయారు. అంటే దేవుడి మీద భక్తి లేదు. భక్తి లేకపోగా ఎదురుదాడి. ఇక్కడ మన కందుకూరి ఒక ఆయన ఉన్నాడు ఎమ్మెల్సీగా. ఆయన అంటాడు, మీరు నిరూపించండి, నేను రాజీనామా చేస్తున్నాడు. ఫోటోలన్నీ చూశారు, వీడియోలు వచ్చినాయి. మరి ఎందుకున్నాయి? ఇక నీ నాయకుడి కళల ఆనందం కోసం మీరు దేవుడి తాటలో పెట్టుకున్నారు. బొత్స సత్యనారాయణ పేర్లో సత్యం పెట్టుకున్నాడు, అసత్యాలు మాట్లాడుతున్నాడు. ఆయన కూడా అన్నాడు, మా సభ్యులు అన్నారు, ఆయన పక్కనే బొట్టుతో నిలబడిన్నారు. చెప్పులు వేసుకొని లోపలికి వచ్చారు. అంటే దేవుడిని పట్టుకొని ఊరేగింపుగా వచ్చేటప్పుడు భక్తి ఉంటే చేయాలి. కానీ మీకు భక్తి లేదని ఒప్పుకోండి. మీ నాయకుడు కూడా మేము కావాలని నా డైరెక్షన్లో చేశారని ఒప్పుకోమానండి. గుడికి పోయి సంతకం పెట్టమంటే సంతకం పెట్టడం. వైకాపా వాళ్ళు ఆఖరికి దేవుడిని మీద కూడా